ప్రైజ్ ది లార్డ్. ఇది నా వాక్య భాగము యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. మనం చూస్తున్న సృష్టి యావత్తు దేవుని యొక్క అద్భుత క్రియలను అవి మనకు తెలియజేసే ఉంటున్నాయి. ఏమీ లేనప్పుడే దేవుడు సమస్తమును కలగజేసి దాన్ని నిర్వహిస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని నిర్మించిన నిర్మాణమే ఎంతో అద్భుతమని కీర్తనకారుడు కూడా చెప్పినవాడు వచ్చాడు. ఈ రీతిగా మన జీవితంలో ఎన్నో అద్భుతములు ఆయన చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగే ఇక్కడ ఎలీఫజు కూడా యోబుకి ఇచ్చిన సలహా ఏమిటంటే, తన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్పి ఆయన వైపు చూచి మొరపెట్టు. ఈ పరిస్థితిలో దేవుడు కూడా నీ పక్షం కూడా అద్భుతాలు చేసేవాడు ఉంటున్నాడని చెప్పి తిరిగి యోబుకు జ్ఞాపకం చేసిన వాడుగా వచ్చాడు. అందుకే సృష్టిలో ఆయన చేస్తున్న అద్భుత కాలం గురించి 10వ వచనం, 11వ వచనం, 13వ వచనం వరకు కూడా దేవుడు యొక్క అద్భుత కాలం గురించి ఆయన చెప్తూ వచ్చాడు. ఈ రీతిగా మనకి జీవితం ఎలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా దేవుడు కూడా మనకి జీవితంలో అద్భుతాలు చేసేవాడు ఉంటున్న విషయాన్ని మనం కూడా మర్చిపోకూడదు. అన్ని పరిస్థితుల్లో మనం కృంగిపోకుండా దేవుని వైపు మనం ఎదురు చూస్తూ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత అద్భుతమైన దేవుడో అని మనం ఎరిగిన వారుగా ఆయనకు మొరపెట్టి మనం ప్రార్థన ద్వారా జవాబు పొందినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక.